Namaste, welcome to NTV Sports, presented by Valeru Developers, powered by My Doctor Pain Relief and gift partner Big C. సో కేకేఆర్ అండ్ జీటీ ఈ రెండు టీంలు కూడా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. మరి ఇవాళ జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సందీప్, వెల్కమ్ టు స్టూడియో. సో సందీప్, ఆల్మోస్ట్ జీటీ అయిపోయినట్లే ఇంకా సో ఎలిమినేటెడ్. సో కేకేఆర్ చూసుకుంటే ఇవాళ కేకేఆర్ కనుక గెలిస్తే 20 points కి వెళ్తుంది కదా. సో ఎట్లా ఉంది అని అంటారు కేకేఆర్ జర్నీ అనేది? కేకేఆర్ జర్నీ అనేది ఒక వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ జర్నీ అండి. ఎందుకంటే ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ వచ్చాడో కేకేఆర్కి అదే టీం ఉంది, పెద్దగా టీంలో మార్పులేం కనిపించలేదు మనకి. ఇది సేమ్ టీమ్ ఇస్ దేర్. అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ ఇంక్లూజన్ అనేది చూసాము ఈసారి. అండ్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి ఆ ప్లేయర్స్ని హ్యాండిల్ చేసే విధానం అనేది ఇంకొంచెం బెటర్గా మారింది. ఎందుకంటే నరేన్ అతను కేకేఆర్ కెప్టెన్ ఉన్నప్పటి నుంచి ఆడుతున్నాడు. సో అతను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. రసల్ గురించి కూడా అతనికి బాగా తెలుసు. సో ఉన్న మిగతా బౌలర్స్ అందరికి కూడా ఒక ఫ్రీడమ్ ఇప్పించి యంగ్స్టర్స్ అందరినీ కూడా చంద్రకాంత్ పండిత్ నువ్వు చూసుకో, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అండ్ అలాగే రెప్యుటేషన్ క్రికెటర్స్తో నేను మాట్లాడతాను చెప్పి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళిద్దరు. దానివల్ల నరేన్ బాగా ఆడడం, ఫిల్ సాల్ట్ బాగా ఆడడం, రసల్ బాగా ఆడడం, అయ్యర్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం, ఇవన్నీ బాగా కనిపించాయి. మీరు అందరు గెలిస్తే 20 points. ఇంకే టీం కూడా 20 క్వాలిటీ కనిపించట్లేదు ఎక్సెప్ట్ రాజస్థాన్ రాయల్స్. ఎస్ఆర్హెచ్ 2 గెలిస్తే 18 దాకా వెళ్తారు. ఆర్ఆర్ 2 గెలిస్తే తెలుగు 20. సో 18 దగ్గరే వాళ్ళు మోస్ట్లీ క్వాలిఫైర్ 1 ఆడొచ్చు. బట్ స్టిల్ ఏదన్నా జరగచ్చు ఇక్కడ. క్వాలిఫైర్ 1 ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ 18 దాకా వెళ్ళి ఒకవేళ సన్ రైజర్స్ 16 దాకా వెళ్ళిందంటే దే కెన్ స్టిల్ ప్లే క్వాలిఫైర్ 1. బట్ ఒకవేళ వాళ్ళు గెలిచారంటే ఖచ్చితంగా క్వాలిఫైర్ 1 ఆడతారు. ఆఫీషియల్లీ వాళ్ళు క్వాలిఫైర్ 1కి వెళ్ళినట్టే. సో వాళ్ళకి అదొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది కావాలి. అందుకే వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నిస్తారు. బేసిక్లీ వాళ్ళకి ఆప్షన్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ టీంకి ఇయర్ టీంకి హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమి ఇద్దరూ లేకపోవడం. షమి ఓకే ఫైన్ లేడు, హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా దేవర్ మేనేజింగ్ థింగ్స్. బట్ ఇద్దరూ లేకపోయేసరికి ఇద్దరు ఇండియన్ స్టాల్వర్డ్స్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, జీటీకి చాలా బాగా చేశాడు. ముంబైకి ఏం చేస్తాడన్న విషయం పక్కన పెడితే జీటీకి ఈస్ డూయింగ్ వెల్. షమి గురించి చెప్పక్కర్లేదు, అద్భుతమైన బౌలర్. ఇద్దరు ఇండియన్స్ మిస్ అయిపోయేసరికి వాళ్ళని రీప్లేస్మెంట్ వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతాం. ఒక ఫారినర్ని తెచ్చుకుంటేనేమో మీకు 4 foreigners అలౌడ్, దానివల్ల టీం కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. అలా కాకుండా ఇండియన్ బౌలర్తో వెళ్దామంటే కనుక టీం కొంచెం వీక్గా ఉంది. వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసుకోవడం వాళ్ళకి చాలా సమయం పట్టింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిఎస్కే విక్టరీ మినహాయించి, అది కూడా 35 రన్ల విక్టరీ వచ్చింది. అది మినహాయించి మిగతా 4 విక్టరీలు వాళ్ళకి వచ్చినవి చాలా క్లోజ్ మార్జిన్ విక్టరీస్ వచ్చాయి. చాలా క్లోజ్ మార్జిన్ విక్టరీస్. అండ్ దానివల్లే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా వెనకబడింది. అండ్ అందుకే ఆల్దో మ్యాథమెటికలీ దేర్ స్టిల్ అ పాసిబిలిటీ, కానీ వాళ్ళు వెళ్ళడం కష్టం. ఒకవేళ కేకేఆర్ ఓడిపోతే ఏ టీం పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుండొచ్చు? కేకేఆర్ ఓడిపోవడం రాజస్థాన్ రాయల్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అనుకుంటారు నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే వాళ్ళు 20 వెళ్ళొచ్చు, కేకేఆర్ 18లోనే ఉంటుంది, వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడే అవకాశాలు ఉంటుందని. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా బాగా నచ్చుతుంది. కేకేఆర్ 18 దగ్గర ఉంటారు. రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్లో ఒకళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళు కూడా మోస్ట్లీ 18 దగ్గర ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర నెట్ రన్ రేట్ బాగుంది, మనం కూడా 18కి వెళ్తే క్వాలిఫైర్ 1 మనమే ఆడొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ యాక్చువల్లీ కొంచెం వాళ్ళ మ్యాచ్ ఇంకా 2-3 రోజుల్లో ఉంది, కానీ ఇది జీటీ గెలిస్తే కనుక దే ఫీల్ లిటిల్ మోర్ హ్యాపీయర్. ఓకే, సో వాట్ అబౌట్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఎట్లా ఉంది అంటారు? మిచెల్ స్టార్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు అతనికి ఇది లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చా? అదే ఛాంపియన్ బౌలర్, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ ఈ ఐపీఎల్ లో మాత్రం ఐ థింక్ 1-2 మ్యాచ్లో అతను బాగా వేసాడు. మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా చాలా రన్స్ కి వెళ్ళాడు. మీరు లాస్ట్ టైం కుదించిన మ్యాచ్ లో కూడా మీకు 16 overs మ్యాచ్ లో స్టార్క్ 1 over మాత్రం వేసాడు. అంటే మిగతా వాళ్ళందరూ దర్ బౌలింగ్ 3 overs 4 overs వేస్తున్న సందర్భంలో స్టార్క్ 1 over మాత్రం వేయడు. రసల్ 2 overs వేసాడు. తర్వాత మిగతా హర్షిత్ రాణా వీళ్ళందరూ 3 overs వేసినప్పుడు స్టార్క్ ని యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు అయ్యర్. దానికి కారణం ఏంటంటే ఈస్ గోయింగ్ ఫర్ రన్స్. అతను సరైన లెంగ్త్ లో బాల్ ని పిచ్ చేయట్లేదు, అండ్ దానివల్ల బాగా రన్స్ కి వెళ్తున్నాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మకి అతను బాగానే వేసినా స్టిల్ కొంచెం ఆలోచించారు ఎక్కడన్నా రన్స్ కి వెళ్ళిపోతాడు ఆ స్టార్క్ అని. సో స్టార్క్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గాయేమో అనిపిస్తూ ఉన్నాయి. అండ్ అది అతనికి వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ అతని మీద పెట్టిన ప్రెషర్ కన్నా, లేదా ప్రైస్ ట్యాగ్ 25 కోట్లు ఇచ్చారు కాబట్టి అతని మీద ఉన్న ప్రెషర్ కన్నా, ప్రాబబ్లీ అతను ఫస్ట్ ఓవర్ సరిగ్గా అతనికి బాగా కుదిరిందంటే ఈ విల్ డూ వెల్. ఇప్పటిదాకా ఒక సాలిడ్ ఫస్ట్ ఓవర్ అనేది 1-2 మ్యాచ్లో ల్యాండ్ చేశాడు. అది మినహాయించి మిగతా ఏ మ్యాచ్లో వేయలేకపోయాడు. సో దానివల్ల ఆ ప్రెషర్ అనేది స్టార్క్ ఉంది. ఓకే, సో కేకేఆర్ స్పిన్నింగ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? కేకేఆర్ స్పిన్నర్స్ కి ఇతర జట్ల స్పిన్నర్స్ కి తేడా ఏంటి? అట్లాగే మిగతా జట్ల స్పిన్నర్స్ ఏమో రన్స్ కి వెళ్తున్నారు, వీరు వెళ్ళట్లేదు, ఏంటి రీజన్ ఏంటి?
కేకేఆర్ స్పిన్నర్స్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటే ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్. అంటే వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుందో పట్టుకోవడం కష్టం. బాల్ హ్యాండ్ నుంచి చూడమంటారు స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు. వీళ్ళు ఒకే యాక్షన్ తో బాల్ ని 2-3 విధాలుగా వేసే వాళ్ళకి అక్కడ కెపాసిటీ కేపబిలిటీస్ ఉన్నాయి నరేన్ కి అండ్ వరుణ్ చక్రవర్తికి. అండ్ ఇద్దరు కూడా లెంగ్స్ చాలా బాగా అడ్జస్ట్ చేసుకోగలరు, మంచి పేస్ తో వేస్తారు. అండ్ వీళ్ళిద్దరూ మీకు పవర్ ప్లేలో వేయగలరు, మిడిల్ ఓవర్స్లో వేయగలరు, ఆ తర్వాత ఎండ్లో కూడా వేయగలరు. సో 8 overs బ్యాక్ టు బ్యాక్ ఎవరైతే వీళ్ళిద్దరి నుంచి వస్తున్నాయో బ్యాటర్స్ మీద చాలా ప్రెషర్ పడతాయి. అండ్ కాస్త పిచ్ నుంచి కొంచెం మద్దతు లభించినా కూడా వీళ్ళు 2 good బౌలర్స్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే వికెట్లు కూడా వరుణ్ చక్రవర్తి బాగా ఎక్కువ వికెట్లు తీశాడు, నరేన్ కూడా 14-15 వికెట్లు తీశాడు. రన్స్ మాత్రం అసలు చాలా చాలా తక్కువ ఇస్తున్నారు. మిగతా స్పిన్నర్స్ ఏమవుతుంది అంటే కనుక లెంగ్త్ వేరియేషన్స్ వాళ్ళవి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఆ కన్సిస్టెన్సీ ఇన్ పేస్ కానివ్వండి, లేదంటే కనుక వేరియేషన్స్లో ఆ స్ట్రెంగ్త్ ఇన్ వేరియేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర 3 వేరియేషన్స్ ఉండొచ్చు, 3 వేరియేషన్స్ మీరు చాలా సాలిడ్గా వేయగలిగారు. అది వీళ్ళిద్దరు చేస్తున్నారు ఈ ఐపీఎల్లో. అశ్విన్, చహల్, కుల్దీప్ కూడా కొన్ని మ్యాచెస్లో రన్స్కి వెళ్ళారు. వీళ్ళు 1-2 మ్యాచ్లో రన్స్కి వెళ్ళారు, కానీ నరేన్ అయితే 1-2 మ్యాచ్లో కూడా రన్స్కి వెళ్ళినట్టు కనిపించలేదు. సో వీళ్ళిద్దరు అంత బాగా వేస్తున్నారు కాబట్టి ఎటువంటి బ్యాటింగ్ లైనప్ అన్నా కూడా వీళ్ళు అవుట్ చేయడానికి దే ఆర్ రెడీ, అండ్ అది చేశారు కూడా. ఓకే, ఇకపోతే గిల్ లాస్ట్ సీజన్ లో అతని పేరు మారుమోగింది క్రికెట్ లో, కానీ ఈసారి మాత్రం అసలు గిల్ ఏంటి కెప్టెన్సీ ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతూ ఉన్నాడా, అంత రాణించలేకపోతున్నాడు? లాస్ట్ ఇయర్ అతనున్న ఫామ్ చూస్తే కనుక ఎవరు అందుకోలేకపోయారు. అసలు ఇలా ఆడేస్తున్నాడు రా బాబు, ఏం టచ్ ఇది, ఎంత బాగా ఆడుతున్నాడు, ఏంటి పరిస్థితి అని. బట్ ఈ సీజన్కి వచ్చేసరికి ఏమైంది అంటే అతని మీద క్యాప్టెన్సీ ప్రెషర్ కన్నా కూడా బ్యాటర్గా మీరు అబ్జర్వ్ చేస్తే అతని తర్వాత మళ్ళీ డేవిడ్ మిల్లర్ దాకా, ఒక నంబర్ 5 దాకా ఒక సరైన రీతిలో ఇన్నింగ్స్ని హోల్డ్ చేయగలిగే ఒక బ్యాటర్ లేడు. అందరు ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ కనిపిస్తూ ఉన్నారు. అండ్ కేన్ విలియమ్సన్ని లేదా మాథ్యూ వేడ్ని వాడాలంటే ఒక ఫారెన్ ఆప్షన్ వచ్చేస్తున్నాడు అక్కడ. సో ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ ఉండడం, మిల్లర్ నంబర్ 5లో ఆడడం, అండ్ ఇక్కడ అతని మీద కాస్త ఎక్కువ బాధ్యత పడింది బ్యాటర్గా. దానికి తోడు మీకు సారథ్య బాధ్యతలు కూడా వచ్చాయి కాబట్టి అటు బ్యాటర్గానే అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ప్లే లాంగ్ అని. ఇప్పుడు క్యాప్టెన్గా కూడా ఆలోచిస్తున్నాడు, నేను ఎంతటి స్కోర్ అనేది పెట్టాలి మా బౌలర్స్కి, బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పులు చేయాలి. సో రకరకాల థాట్ ప్రాసెస్ అతని మైండ్లో వచ్చాయేమో అనిపించింది. క్యాప్టెన్సీ ప్రెషర్ కన్నా కూడా అది మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్లో అతనికి కొంచెం ఇబ్బంది ఉంది. అతను ఈ సీమ్స్ టు ఎంజాయ్ క్యాప్టెన్సీ, ఎందుకంటే బ్రెండన్ మెక్కలం అతను కేకేఆర్లో ఉన్నప్పుడు చెప్పాడు చాలా అద్భుతమైన లీడర్షిప్ అబిలిటీ ఉంది ఆ అబ్బాయికి అని. అది మనసులో పెట్టుకుని అతను క్యాప్టెన్ చేశారు. బట్ టీం అనేది బ్యాటింగ్ పరంగా గుజరాత్ టైటన్స్కి సరైన రీతిలో ఆ సపోర్ట్ అనేది రావట్లే. దానివల్ల బ్యాటర్గా ఆలోచిస్తున్నాడు, క్యాప్టెన్గా ఇంకెక్కువ ఆలోచిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, సెంచరీ కొట్టాడు, కానీ ఐ థింక్ ఇట్ వాస్ టూ లేట్ ఎనీవే. ఎందుకంటే వాళ్ళు గెలిచిన మ్యాచ్లో తక్కువ మార్జిన్తో గెలిచి, ఓడిపోయిన మ్యాచ్లో చాలా భారీ మార్జిన్తో ఓడిపోయారు వాళ్ళు. సో అందుకే ఆ లాస్ట్ విక్టరీ కూడా 30 రన్లతో విక్టరీ వచ్చినా వాళ్ళ నెట్ అనేది నెగిటివ్ 1 point something ఎంత ఉంది. సో దానికి కారణం గిల్ ఒక ఫ్రీ మైండ్తో ఆడకుండా ఉండడం. ఓకే, సో మరి ఇప్పుడు జీటీ అనేది హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది కాబట్టి ఏమైనా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడారు వాళ్ళు చెన్నైకి అగేన్స్ట్ గా. మీరు చూస్తే గిల్ సెంచరీ కొట్టాడు, సాయి సుదర్శన్ సెంచరీ కొట్టాడు, మోహిత్ శర్మ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. అండ్ రషీద్ ఖాన్ సరే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నా కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తాడని ఒక హోప్ అయితే ఉంది. నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, సందీప్ వారియర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, కొంచెం స్వింగ్ అనేది లభిస్తుంది అహ్మదాబాద్ రాత్రిపూట. సో దే కెన్ డెఫినెట్లీ డూ వెల్. వాళ్ళు ముంబై ఇండియన్స్ ఓడించారు, వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఓడించారు, వాళ్ళు SRH ఓడించారు, వాళ్ళు పంజాబ్ ఓడించారు, వాళ్ళు చెన్నైని ఓడించారు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, చెన్నై, ముంబై కూడా స్ట్రాంగ్ టీం, టాప్ 10 కాకపోయినా వెరీ స్ట్రాంగ్ టీం. రాజస్థాన్ టాప్ టీం, SRH కూడా టాప్ 4లో ఉన్న టీం. సో టాప్ 4లో ఉన్న టీంలను వాళ్ళు ఓడించారు ముగ్గురిని. సో కేకేఆర్ కూడా టాప్ లో ఉన్న టీమే, ఓడించలేరు అని చెప్పడానికి లేదు. దే కెన్ డెఫినెట్లీ డిఫీట్ దెమ్. బట్ ఇందాక అన్నట్టుగానే మళ్ళీ ఆ బాధ్యత అంతా కూడా గిల్ బ్యాటింగ్ మీదే ఆధారపడింది. ఒకవేళ గెలిస్తే ఎట్లా ఉంటది ఛాన్సెస్ జీటీకి? హ్యూజ్ మార్జిన్తో గెలవాలండి వాళ్ళు. 30 రన్లు 20 రన్ల మార్జిన్తో కూడా వర్కౌట్ కాదు, చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. ఆ తర్వాత SRHతో వాళ్ళ మ్యాచ్ ఉంది, అది కూడా చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. అప్పుడు కూడా వాళ్ళు 14 పాయింట్ల దాకా వస్తారు. సో 14 పాయింట్ల దాకా వచ్చి ప్లస్ నెట్ రన్ రేట్ రావడం అనేది వాళ్ళు కొంచెం ఇంపాసిబుల్ గానే కనిపిస్తోంది. బట్ స్టిల్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రైయింగ్. ఇప్పుడు ఆర్సీబీని చూసుకోండి, వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ లేదు అని అందరూ అనుకున్నాం, అది నిజం. ఏమాత్రం ఛాన్స్ లేకుండా ఉండింది, వాళ్ళకి కూడా తెలుసు. విరాట్ కోహ్లీ చెప్పాడు మాకు ఛాన్స్ లేదని. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చేసరికి నా వాళ్ళకు 1% ఛాన్స్ కాస్త 35% ఛాన్స్ అయింది. అదే రేపటి మ్యాచ్లో కనుక లక్నో ఓడిపోయింది అంటే ఆ ఛాన్స్ ఇంకా పెరుగుతుంది. సో యూ హ్యావ్ టు కీప్ బిలీవింగ్ మంచి క్రికెట్ ఆడాలని. మంచి క్రికెట్ ఆడితే చూడాలి ఎలా ఉంటుంది. ఓకే, ఈ స్టేడియం వేదికగా ఈ రెండు టీంలకి కూడా ఎట్లాంటి హిస్టరీ ఉంది? పెద్ద హిస్టరీ ఉంది. మీకు ఇద్దరు జట్ల మధ్య చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఈ స్టేడియం వేదిక పక్కన పెట్టేసేయండి, ఇద్దరు జట్ల మధ్య మీకు లాస్ట్ టైం రింకు సింగ్ గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు 5 6లు కొట్టాడు ఒకే ఓవర్లో.
1 ఓవర్లో 31 రన్స్ కావాలి, 5 సిక్స్లు కొట్టాడు యష్ దయాల్. ఆ బౌలర్ ఇప్పుడు ఆర్సీబీలో ఉన్నాడు. సో అలాంటి కొన్ని నైస్ మూమెంట్స్, మెమరీస్ కూడా ఉన్నాయి. గిల్ కేకేఆర్ నుంచి వచ్చాడు జీటీకి, కేకేఆర్లో క్యాప్టెన్ అవుతాడు అతను అనుకున్నారు అందరూ కూడా. నెక్స్ట్ ఇంకా తర్వాత ఆప్షన్లో కేకేఆర్ క్యాప్టెన్ అవుతాడు అనుకుంటే ఇటు వచ్చాడు. ఇటు వచ్చిన తర్వాత మరి హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా వైస్ క్యాప్టెన్సీ అనుకుంటే మెల్లగా అతను గ్రూమ్ చేస్తానన్న మాటలు వచ్చాయి. నువ్వు ఇక్కడ క్యాప్టెన్ అయ్యాడు, అక్కడ అతని కెరియర్ని మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి క్యాప్టెన్ చేసి వాళ్ళకి అగేన్స్ట్ గానే ఆడుతున్నాడు. అండ్ పొటెన్షియలీ టెల్లింగ్ మిమ్మల్ని టాప్ స్పాట్కి నేను పంపించినాను. సో దర్ ఇస్ గుడ్ రైవలరీ అండ్ బాగుంటుంది, ఆ మూడ్ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సందీప్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్టీవీ స్పోర్ట్స్ లైవ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.